మెయిన్ వైఎస్ఆర్సీపీకి అతి కీలకమైన ప్రాంతం అంటే రాయలసీమ. సుమారుగా 52 సీట్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా వస్తాయి స్థానాలు అనుకున్నది కడప, అనంతపూర్. అలాంటి స్థానాల్లో అనంతపూర్ 0 వైఎస్ఆర్సీపీ. అసలు ఏంటి అది? అసలు ఎలా అనంతపూర్ జిల్లా మొత్తం 0 ఎలా అయింది? ధర్మవరంలో కూడా కేతిరెడ్డి గారు ఆయన గెలిచిన దగ్గర నుండి ఇల్లు తిరిగాడు. ఆయన కూడా ఓడిపోవడం ఏంటి? అసలు ఏంది అది? ఏంటి 0 అన్నది? నేను ఇందాక అంతే కదా మాట. ధర్మవరం విషయానికి వస్తే నన్ను వ్యక్తిగతంగా అడిగితే ధర్మవరంలో టౌన్లో నేసే వాళ్ళు ఏ కులస్తులకైతే ఓట్లు వేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు వ్యాపారస్తులు జనరల్గా పాలిటిక్స్ చేయరు. నేను ఫస్ట్ ఒక మాట అన్నా, రామ మందిరం ఎప్పుడైతే కట్టారో అప్పుడు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు బీజేపీ. ఇంకోటి నేను చూడంగా అంటే నా పర్సనల్గా నేను ఇప్పటివరకు ఏ రోజు ఆయన సత్యకుమార్ గారిని కలవలేదు, కానీ హైలీ టాలెంటెడ్, మోస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో తీసుకున్నట్లయితే టాప్ 20 కానీ 30 కానీ ఆయన కూడా పేరుంటుంది, అంత నెట్వర్క్. ఉదాహరణ మన అనంతపురం జిల్లాలో నేను ఎప్పుడు ఏమనుకున్నా అంటే జేసీ పవన్ కుమార్ రెడ్డి గారిదే పెద్ద నెట్వర్క్ అనుకునేవాడిని. కమ్యూనికేషన్ అంటే రిలేషన్ మెయింటైన్ చేయడం. ఆయనకంటే పెద్ద మేధావి సత్యకుమార్. ఆయన నేను ఫస్ట్లోనే అనుకున్నాను ఈయన గెలిచే ఎడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అని. ఎందుకంటే కోటి సూర్యబాబు కానీ, ప్రకాష్, మరి ఒక ఆది కానీ, మరి కొంతమంది వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆయనకు సపోర్ట్ చేశారో పార్టీలోంచి బహిరంగ వైసీపీ, ఎందుకంటే అధికారంలో ఉండి కూడా రిజైన్ చేసి బయటికి పోయారో, నాకు అప్పుడు అనిపించేసింది ఓహో కొద్ది వేవ్ వస్తుంది. ఎందుకంటే పొలిటికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మన క్యాస్ట్, ఇప్పుడు నేనున్నాను మా నియోజకవర్గంలో ఏ తాండాలో పోయినా కాస్తో కూస్తో అంటే వన్ సైడ్ చేయకపోయినా కూడా ఓ 20 to 30% ప్రభావం మనం అవతల వాళ్ళకి నచ్చ చెప్పడం కావచ్చు, స్పీచ్ ఇచ్చేదానికి కావచ్చు, లేకపోతే మనం వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడం కావచ్చు, మనం ఎక్కడైతే నష్టపోతుంది, మన జాతి ఎక్కడ నష్టపోతుంది, మనం ఎక్కడ అభివృద్ధి చెందుతాం అని అవతల వాళ్ళకి మనం ఏ విధంగా భవిష్యత్తులో పైకి రావాలి, మన విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, మనం గ్రామీణ ప్రాంతాల్లో మన ఆచారాలు ఏ విధంగా పాటించాలి, ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఏ విధంగానే కొద్ది అవతల వాళ్ళు కూర్చున్నట్లయితే మనం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఈ బ్రెయిన్ వాష్ అనేది ఎవరు చేయగలుగుతారు? ఎస్సీలకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీ, క్రిస్టియన్స్ చేసుకోగలుగుతారు. ఈ కుల సంఘ నాయకులను అనేది రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో ఎంత వాడుకుంటే ఆ పార్టీలు అంత బాగుపడతాయి, ఎంత వాడుకోకపోతే అంత దూరం అవుతాయి. ఇది నా ఇది. మీరు లాస్ట్కి సో ఈ కన్క్లూజన్కి వచ్చారు 100%. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరో ఒకరు అంటే మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేదంటారా? ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మమ్మల్ని వాడుకోవడం ఏముంది, నా వరకు నేను పనిచేశాను. నేను ఎక్కడైతే నేను అనుకున్న చోట వాళ్ళని దూరం పెట్టడం అనేది కూడా జరిగిందంటారా కీలక సమయాల్లో? కీలక సమయాల్లో అది ఒక అభ్యర్థులు తెలుస్తుంది. ఇప్పుడు దూరం పెట్టారా పెట్టలేదా అనేది ఎందుకు ఓడిపోయిన అభ్యర్థులు తెలుసుకోవాలి. మనం ఎక్కడ మనం సరిగ్గా వాడుకోలేదు, ఏ నాయకుడిని మనం ఎక్కడ సరిగ్గా వాడుకోలేదు, మనం ఆ నాయకుడిని అక్కడ ఇప్పుడు బూతుల వారీగా రిజల్ట్స్ వచ్చింటాయి. అవును, బూతుల వారీగా రిజల్ట్స్ వస్తుంది. ఉదాహరణకు మా అక్క నిలబడినప్పుడు 263 మా బూత్లో మెజార్టీ వైసీపీకి. ఇప్పుడు 170 మెజార్టీ టీడీపీకి వచ్చిందంటే అర్థం ఏమి? నాయకులు సరిగ్గా వాడినట్లా వాడుకోలేదా? వీళ్ళు వాడలేదని అర్థం. మళ్ళీ వాడింటే వైసీపీకి మెజార్టీ రావాలి కదా, రావాలి. మళ్ళీ వాడుకోలేదు కాబట్టి ఎవరికి వచ్చింది? ఆపోజిట్ వాళ్ళకి వచ్చింది. చెప్పండి. ఇప్పుడు కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ ఉంది. వాల్మీకి సర్కిల్లో రంగయ్య సార్ వాల్మీకి సర్కిల్లో వాల్మీకులు కులాభిమానం ఉన్న వాళ్ళు ఓట్లు వేయాలి కదా, అక్కడ వేయలేదంటే అర్థం ఏమి? అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోలేదని. సో చాలా చోట్ల ఇలాగే జరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు, మేము గెలిచేస్తాం, మళ్ళీ అధికారం మాదే, వై నాట్ 175 అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోయారు. అంతే. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, నేను ఇచ్చే ఒక సలహా ఏమంటే 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజుకి ఇంట్లో నిద్రపోకుండా ఎందుకంటే జిల్లాకు ఏదో ఒక జిల్లాకు 2 నెలలకు ఒకసారో 2 సార్లు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. ఈయన ఏ జిల్లాలకు కూడా పోకపోవడం, ఏ నియోజకవర్గాలకు కూడా పోకపోవడం, వెళ్ళినప్పుడల్లా జనాల్ని కలవడు, జస్ట్ పరదాల మధ్యలో పోయేస్తాడు. సార్ అవన్నీ జరిగిపోయిన దాని గురించి మన పార్టీ గురించి మేము మాట్లాడుకోకూడదు. అవన్నీ జరిగిండే కానీ భవిష్యత్తులో నేను చెప్పేది ఏమంటే మనం ప్రజల్లో ఉండాలి. ప్రజలకి ఎంత అందుబాటులో ఉండి ఎంత సేవ చేస్తే అంత ప్రజానాయకుడు అవుతారని నా అభిప్రాయం.